కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఆమేన్. నీ బాధ ఎవరి చిత్త ప్రకారము, నీ శోధనలు ఎవరి చిత్త ప్రకారము? నీ దుఃఖమును దేవుడు త్వరలోనే నాట్యముగా మార్చబోతున్నాడు. రాత్రి వరకు కలిగిన ఆ ఏడుపును దేవుడు సంతోషముగా ఉదయము మార్చబోతున్నాడు. అప్పటి వరకు సహించండి మీరు అనుభవిస్తున్న శోధనలు. నిరీక్షణను కోల్పోయిన వారిగా కాకుండా నిరీక్షణ గలవారై, ఓర్పు గలవారై, మీకు తగిన పరీక్షకు ఓర్పును మీరు కలిగి ఉంటే తప్పకుండా మీ నిరీక్షణను దేవుడు సిగ్గుపడనీయకుండా ప్రతిఫలము ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. సో కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, అన్నిటిని వస్తాయి. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? కమిట్ యువర్ సెల్ఫ్ టు యువర్ ఫెయిత్ఫుల్ క్రియేటర్. అండ్ ఆ నొప్పిలో కూడా మంచి చేయుట మానకు. ఆ శ్రమలో ఏ విధంగా, ఆ శోధనలో ఏ విధంగా ప్రభు మనని ఆదరించుచున్నాడో అదే శ్రమలో ఉన్నవారిని, నానా విధములైన శ్రమలో ఉన్నవారిని కూడా మన శ్రమలలో కూడా ఆదరించే కృప దేవుడు మనకి ఈ సంవత్సరం అంతయు దయచేయునుగాక. ఆమేన్.